రాజకీయ అంశాలు చాలా ఉన్నాయి కానీ రాజేంద్ర ప్రసాద్ బూతుల మీద లేకపోతే సభలో వాడకూడని అసభ్య ప్రయోగాల మీద మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. విచారంగానే ఉంది. కానీ ఒక విషయం చర్చకు వచ్చిన తర్వాత, రంగం మీదకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అలాగే సాగతీయటం ఉంది చూడండి. దాన్ని తప్పకుండా మనం ఆమోదించలేం. ఇప్పుడు పొరపాటునో లేకపోతే ఇంకేదో ఏమరపాటునో ఏదో ధ్యాసలోనో లేకపోతే అప్పుడున్న ప్రభావాల వల్లనో మనుషులు కొన్ని పొరపాట్లు చేయొచ్చు. చేసిన తర్వాత వాటిని దిద్దుకోవాలి కదా. అందరూ తప్పని చెప్పిన తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు అలీని గురించి కానీ, రోజాని గురించి కానీ, మురళీమోహన్ గురించి కానీ ఇంకా అనేక విధాల మొత్తంగా ఆయన మాట్లాడిన తీరంత బాగాలేదు. కొన్ని అసభ్యంగా కూడా ఉన్నాయి, అవాంఛనీయంగా ఉన్నాయి. ఇది సార్వత్రికంగా వచ్చిన అభిప్రాయం. దీన్ని దిద్దుకొని ఉంటే చాలా బాగుండేది. ఇది అనుకోకుండా జరిగింది అని చెప్పినా చాలా బాగుండేది. చెప్పకుండా ఉంటే ఊడుకున్నా బాగుండేది. కానీ రెండో రోజే ఆయన అసలు వీటిని తప్పు అంటున్న వాళ్ళకే సంస్కారం లేకపోతే, మానవత్వం లేకపోతే మేమేం చేయలేమని దాని మీద విమర్శ చేసినా లేదా స్పందించిన వాళ్ళ మానవ సంస్కారాన్ని గురించి ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఆ విధమైన పద ప్రయోగాలు చేస్తేనే, లకార భాష వాడితే వాళ్ళు చాలా సంస్కారవంతులు, అది మంచిది కాదు అంటే చనువు స్నేహం అంటారా? మీకు చనువు స్నేహం ఉంటే మీరు ఇంట్లో తప్పకుండా చూపించుకోవచ్చు. మీ లకార భాష కోసం వేదికలు ఏర్పాటు చెయ్యరు కదా. ఇది రెండో విషయం. ఆ తర్వాత అయినాక దాన్ని కూడా విమర్శించాను నేను. తప్పదు, ప్రజా జీవితంలో బహిరంగంగా జరిగింది కాబట్టి దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి అంతకంటే ఏమీ అదనంగా మాట్లాడలేదు. చాలా మంది సరే రకరకాల థమ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు అవకాశం ఇచ్చారు, ఒక్క మాట వెనక్కు తీసుకొని ఉంటే ఏమీ జరిగేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ తో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో కనుక చూస్తే అసలు ఏదో సోషల్ మీడియా పాడైపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి అపార్థం చేసుకున్న వాళ్ళది తప్పు, తనదేం కాదు. తను ప్రేమ కొద్దీ ఇలా మాట్లాడతారట. కృష్ణా జిల్లాలో అయితే ఈ భాష తప్పకుండా మాట్లాడతారట. కృష్ణా జిల్లాలో మనం ఎవరం జీవించలేదా? ఎవరికి అనుభవం లేదా? కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి ఆమె పెరిగింది, నటి అయింది అక్కడే కదా. ఎస్వి రంగారావు గారు ఏలూరైనా కానీ ఆయనకు కూడా తగిన సంబంధమే ఉంది. ఇంకా చాలా మంది, ఒకరని కాదు. అలాగే గొడవల్లి రామబ్రహ్మం దగ్గర నుంచి. కాబట్టి కృష్ణా జిల్లాలో పుడితే బూతులు మాట్లాడతారు అని మళ్ళీ ఆ జిల్లాను కూడా తక్కువ చేయరు. ఇది చాలా పొరపాటు. ఎక్కడ ఏది మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. ఒక్కసారి కూడా రామారావు నాగేశ్వరరావు మాట్లాడలేదు. ఇప్పుడు అంటే హఠాత్తుగా జ్ఞానోదయం అయిపోయింది. ఇంక నేను ఎవరినైనా ఏకవచనంతో మాట్లాడను, బహువచనంతో అంటే మీరు, తమరు అని రామారావు గారి లాగే మాట్లాడుతున్నాను. దీనికి మళ్ళీ రామారావు గారి పోలిక ఒకటి అప్రస్తుతం అయితే ఆ ఇంటర్వ్యూయర్ కూడా ఆయన చాలా ఆకాశానికి ఎత్తి పొగడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నప్పటికీ కూడా దాచేస్తే దాగిన సత్యం అన్నట్టుగా అందులోనే రాజేంద్ర ప్రసాద్ నిజమైన ధోరణి బయటికి వచ్చింది. ఎవడెవడో ఏదో అనుకుంటే నాకేంటని, ఏది ఎవరిని ఏకవచనంతో మాట్లాడడం అని చెప్తున్నా ఆ దాంట్లోనే సగంలోకి రాకముందే ఎవడు అని 2-3 సార్లు కనీసం అంటే విమర్శించిన వాళ్ళందరినీ ఎవడో ఇది అనమాట. ఇంకొకటి అలీ గాని ఇంకొకరు కానీ అసలేం పట్టించుకోవద్దన్నారని అలీ చేసిన వీడియో చూడండి. రాజేంద్ర ప్రసాద్ మీద సానుభూతి చూపిద్దాము, దాన్ని పెద్ద చేయొద్దు అని ఆయన చెప్పారు. కానీ అలా మాట్లాడడంలో ఏం తప్పులేదు, భలే మాట్లాడాడు. మా ప్రేమ కొద్ది ఆయన ఇంకా ఎన్ని తిట్టినా పడతానని అలీ ఏం చెప్పలేదండి. అలీ చాలా జాగ్రత్త అయిన మనిషి, లౌక్యుడు కూడా, మానవ సంబంధాలు తెలిసిన వాడు. అందుకని వాళ్ళందరూ ఎండార్స్ చేసేసినట్టు అసలు వాళ్ళే అలా మాట్లాడాలని కోరుకుంటున్నట్టు సౌందర్యకైనా రోజాకైనా అలా మాట్లాడతాం ఆ స్త్రీల గురించి వేదిక మీద. ఎవరెవరి ప్రైవేట్ లైఫ్ లో లేకపోతే ఇంట్లో స్నేహితుల మధ్య ఏం మాట్లాడతారని వాళ్ళకేం లేదు, వీళ్ళకేం వచ్చింది అని. అంటే ఈ మాటలు చెప్పే వాళ్లకు, వ్యాఖ్యాతలకు ఏమొచ్చింది, ఇది చాలా అర్థం లేనిది. ఒకటి తప్పును తప్పుగా గుర్తించవచ్చు, లేదా పొరపాటు ఏదో జరిగిపోయింది ఇంక జరగకుండా చూస్తున్నాం అని చెప్పొచ్చు. కానీ దాన్ని పాయింట్అవుట్ చేసిన వాళ్ళు లేదా కామెంట్ చేసిన వాళ్లకు సంస్కారం లేదు అని చెప్పడం ఒకటి. ఈ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయి అసలు ఇంకా ఏకవచనమే వాడను అనే ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆ ఇంటర్వ్యూలోనే ఎవడు అన్నట్టుగా మాట్లాడడం ఇంకోటి బాగాలేదు. ఇంకా సరే ఆయన టాలెంట్ అవి ఎవరు కాదన్నారండి, పివి నరసింహారావు ఆ విషయాలన్నీ. మిగతా వాళ్ళేమో నేనే మొదలు పెట్టినప్పుడే చెప్పా కదా. కానీ దాని అర్థం ఏంటండి, నేను ఇందా చెప్పా కదా, అదే కృష్ణా జిల్లా, అదే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉంచుకున్న ఎన్టీ రామారావు గారు ఎప్పుడన్నా మాట్లాడారా ఇట్లా? ఆయన షూటింగ్ లో అలాంటప్పుడు కోపం వస్తే చాలా మాట్లాడతారంటారు, కానీ ఎప్పుడు వేదికల మీద మాట్లాడలేదు. ఒక్కసారి ఇప్పుడు అసెంబ్లీ లేదో అన్నారని దుమారం రేగింది, కానీ దాన్ని మళ్ళీ సర్దుకున్నాడు. కాబట్టి దిద్దుకుంటే దిద్దుకోండి, సమర్థించుకుంటే సమర్థించుకోండి.
కానీ డబుల్ గా మాట్లాడటము, పైగా సరికాదని చెప్పిన వాళ్ళ మీద దాడి చేయటము, వాళ్ళకి సంస్కారం లేదా సోషల్ మీడియానంతా తిట్టిపోయటం. ఓకే, సోషల్ మీడియాలో లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను క్షమాపణలు చెప్తున్నాను, ఇవన్నీ మాట్లాడారు. క్షమాపణలు చెప్తున్నాను జరిగిన దానికైనా ఆయన ఏం పెద్దగా చెప్పలా. ఆయన మామూలు భాషలోనే మాట్లాడారు. నేర్చుకున్నాను, నేర్చుకున్నది ఎందుకు? వినే వాళ్లకు, విమర్శించే వాళ్లకు సరైన జ్ఞానం, అవగాహన లేదు కాబట్టి తను మారుతున్నాను, లేకపోతే తను చాలా అసాధారణమైన వీళ్ళకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు సంస్కృతంలో శ్లోకం ఉంది, వింధ్య పర్వతాలను అణిచిపెట్టినటువంటి అగస్త్యుడు, సముద్రాన్ని తాగిన అగస్త్యుని మించిన వశిష్ఠుడు, ఇలా అన్నమాట. అంటే రిలేటివ్ అండి. టాలెంట్, ప్రతిభ అన్నది నటనతో సహా అది సాపేక్షంగా ఉంటుంది. అదే ఒకరికే ఎల్లవేళలా ఉంటుందని, రెండోది ఉన్నంత మాత్రాన ఎవరైనా ఎలాగైనా మాట్లాడేయచ్చని. ఆ మాట్లాడిన వాటిని గురైన వాళ్ళు అక్కడికి ఇక్కడ ఖండించలేదు కాబట్టి వాళ్ళు దాన్ని ఆమోదించారని చెప్పడం అది సమంజసం కాదు. ఇప్పటికైనా వెనక్కు తీసుకుంటే తీసుకోండి, లేదా అలాగే ఉంటుంది, నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడాను, సంస్కారవంతంగా అనుకుంటే కొనసాగించండి. అంతేకాని ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అనటం. చెప్పని క్షమాపణలు చెప్పినట్టు దాన్ని అయ్యా చాలా ఎక్కువగా చూపించి మళ్ళీ సెంటిమెంట్లు పెట్టి సందర్భమైన ప్రస్తావనలు తీసుకొచ్చి ఇవన్నీ బొత్తిగా అవసరం లేనటువంటి, ఇంత కవరప్ అక్కర్లేదు.